హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి 6వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎన్ఎల్సి ఇండియా సిఎండిగా ప్రసన్న కుమార్ మోటుపల్లి అని చెప్పేసి ఈరోజు మనకి ప్రధానంగా రావడం జరిగిందండి. సో మనకి ఏదైనా ఒక గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ కానివ్వండి, కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ కానివ్వండి, ఆర్గనైజేషన్స్ కానివ్వండి, ఎవరైనా సీఈఓలు కానీ ఎండీలు కానివ్వండి, చైర్మన్ కానీ మారితే మనకు ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అని చెప్పేసి టాపిక్ ఉంటుంది. సో దాంట్లో భాగంగా మనం చదువుకోవాలి. సో దీంట్లో భాగంగా నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో అది పాత పేరు, ఇప్పుడు పేరు మార్చడం జరిగింది. దాని పేరు ఎన్ఎల్సి ఇండియా అని చెప్పేసి పేరు మార్చడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక హెడ్ వచ్చారు, అతని పేరు సిఎండిగా ప్రసన్న కుమార్ మోటుపల్లి అని చెప్పేసి ఇక్కడ మనం చూడొచ్చండి. సో ఇతనే మనకి ప్రసన్న కుమార్ మోటుపల్లి అని చెప్పేసి. సో ఏదైతే మనకి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉంటుందో ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి మనకి నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ అంటామండి. సో దీనికి ఇతను ఎన్నికయ్యారని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇతను 2026 జూన్ వరకు 2026 జూన్ 30 వరకు ఉంటారు అని చెప్పేసి మనకి ప్రధానంగా ఈరోజు ఆర్టికల్ రావడం జరిగిందండి. సో ఖచ్చితంగా ఈ డేట్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ఎగ్జామ్లో కొంచెం కష్టంగా అడగాలి అంటే మళ్ళీ డేట్ కూడా అడుగుతారండి. సో దీంట్లో భాగంగా బాగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి ఈ యొక్క నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్, దీన్నే మనము ఎన్ఎల్సి ఇండియా అని చెప్పేసి కూడా అంటాము. సో దీనికి పాత పేరు వచ్చేసరికి మనకు నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పేసి చెప్తామండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అదేవిధంగా దీని యొక్క ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ కోల్ అని చెప్పేసి చెప్తామండి. సో మనకి కోల్ మినిస్ట్రీ, బొగ్గు మంత్రిత్వ శాఖ ఉంటుందో దాని కింద పనిచేస్తుందండి. సో మనకి ఏదైతే పవర్ కరెంట్ ఉత్పత్తి అవడం కోసం బొగ్గు కావాలి కాబట్టి దీనికి సంబంధించి ఈ యొక్క నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ అనేవి వీటి యొక్క బ్రాంచెస్ ఉన్నాయి, వీటి యొక్క ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. సో అక్కడి నుంచి మనము ఈ యొక్క నైవేలిని తీస్తూ ఉంటాడు. సో దీనికి సంబంధించి ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుందంటే కోల్ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి నైవేలి అనే ప్లేస్లో ఉంటుందండి. సో నైవేలి అని చెప్పేసి తమిళనాడు, సో మనకి తమిళనాడులో ఉంటుందనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా దీనికి సంబంధించి వీటి యొక్క కొన్ని బ్రాంచెస్ కొన్ని ఉంటాయండి, కొన్ని ఫుట్ ప్రింట్స్ కొన్ని ఉన్నాయి. సో ఇవి చూస్తే మనము రాజస్థాన్ అని చెప్పేసి, సో రాజస్థాను, అదేవిధంగా మనకి ఉత్తరప్రదేశ్, ఒడిషా, అదేవిధంగా జార్ఖండ్, అండమాన్ నికోబార్ అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, అండమాన్ నికోబార్లో దీనికి సంబంధించి ఏవైతే ఫుట్ ప్రింట్స్ అంటాము, సో దీనికి సంబంధించినటువంటి గనులు లేదా కొన్ని ఆఫీసెస్ అంటాము, ఇవి ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఏ నవరత్న కంపెనీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఏ నవరత్న కంపెనీ అని చెప్పేసి అంటామండి. ఏవైతే మనకి పబ్లిక్ సెక్టర్స్ ఉంటాయో వీటిని మనము నవరత్న, మినీరత్న, మహారత్న అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంత స్టేటస్ ఇస్తూ ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ నవరత్న కంపెనీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. వార్తల్లోకి ఎందుకు వచ్చిందంటే ప్రసన్న కుమార్ మోటుపల్లి అనే వ్యక్తి దీని హెడ్గా వచ్చున్నారు. సో అదేవిధంగా ఇండియాలో అట్ ప్రజెంట్ మహారత్న కంపెనీస్ మొత్తం 12 ఉన్నాయండి. సో మనకి 12 మహారత్న కంపెనీస్ ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. లాస్ట్గా మనకి ఆర్ఈసీ అని చెప్పేసి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అని చెప్పేసి ఉంటుందండి. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి ఉంటుంది. దానికి లాస్ట్గా మనకి మహారత్న హోదా ఇచ్చారు అనే పాయింట్ గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కన్ఫర్మ్ టికెట్ ప్రచారకర్తగా రాణా దగ్గుబాటి అని చెప్పడం జరిగిందండి. సో మీ అందరికీ ఐడియా ఉంటుందండి, మనము మొబైల్ యాప్ల్లో కన్ఫర్మ్ టికెట్ అనే ఒక యాప్ ఉంటుంది. సో మనం ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మనము ట్రైన్స్ ఏదైతే మనకి ట్రైన్స్ టికెట్ బుక్ చేసుకోవడం కానీ, ఫుడ్ కానివ్వండి, అక్కడ లోకల్గా ఏమైనా గ్రోసరీస్ కానివ్వండి, ఇలా రకరకాల సేవలు అందిస్తూ ఉంటుందండి. మెయిన్గా మనకి రైల్వే టికెట్స్ని బుక్ చేసుకోవడం కోసం ఇది ఒక ఏదైతే మనకి కన్ఫర్మ్ టికెట్ అని చెప్పేసి ఉంటుందో, సో ఇది గ్రీన్ కలర్లో ఉంటుందండి. దీని సింబల్ వచ్చేసి దీని ప్రచారకర్తగా, దీని బ్రాండ్ అంబాసిడర్గా మనకి తెలుగు హీరో ఎవరైతే ఉంటారో దగ్గుపాటి రాణా గారు, అతన్ని ప్రచారకర్తగా సెలెక్ట్ చేయడం జరిగిందండి. సో మనకి కన్ఫర్మ్ టికెట్ ప్రచారకర్తగా రాణా దగ్గుబాటి రావడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా ఏదైతే మనకి కన్ఫర్మ్ టికెట్కి సంబంధించినటువంటి వ్యవస్థాపకులు ఫౌండర్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసరికి దినేష్ కుమార్ కొత్త అని చెప్పేసి, శ్రీపాద అని చెప్పేసి వీళ్ళ ఫౌండర్స్ అండి. సో ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో మనల్ని ఏదైతే కన్ఫర్మ్ టికెట్ ఫౌండర్స్ ఎవరు అంటే మనము దినేష్ కుమార్ కొత్త అండ్ శ్రీపాద వైద్య అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఈ జనరల్గా మెయిన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కన్ఫర్మ్ టికెట్ యాప్కి ప్రచారకర్త ఎవరు అన్నది ఇక్కడ పెట్టండి. సో అతను మనం దగ్గుపాటి రాణా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి రీసెంట్గా కొన్ని ఏవైతే ప్రచారకర్తలు ఉంటారండి, బ్రాండ్ అంబాసిడర్స్ ఉంటారు. సో వాళ్ళని కొంతమందిని చూద్దాము. రీసెంట్గా వచ్చిన వాళ్ళు కొంతమంది అండి. సో మనకి ఉత్తరాఖండ్ ఎవరు, అదేవిధంగా బంధన్ బ్యాంక్ కానివ్వండి, గరుడ ఏరోస్పేస్ కానివ్వండి, యూనిసెఫ్ గుడ్ విల్
బ్రాండ్ అంబాసిడర్గా ఇది 20వ సంవత్సరంగా ఉన్న వ్యక్తి ఎవరు అని చెప్పేసి, అదేవిధంగా థమ్స్అప్కి ఎవరు, సో ఇవి కూడా మనకి రీసెంట్గా ఇచ్చారండి. సో మనకి ఉత్తరాఖండ్ అయితే మాత్రం పంత్ అండి, పంత్ మీ అందరికి ఐడియా ఉంటుంది, రిషబ్ పంత్ అని చెప్పేసి అతను ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. సో బంధన్ బ్యాంక్ అయితే మన సౌరవ్ గంగూలీ అండి, సో మీ అందరికి ఐడియా ఉంటుంది, క్రికెటర్ సౌరవ్ గంగూలీ గారు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. అదేవిధంగా గరుడా ఏరోస్పేస్కి ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఇది వచ్చేసరికి మనము మహేంద్ర సింగ్ ధోని అని చెప్పేసి చెప్పాలండి. మనకి ఈ యొక్క గరుడాకు వచ్చే మాత్రం మనకి ఎంఎస్ ధోని అని చెప్పేసి చెప్పొచ్చు అండి. సో ఎంఎస్ ధోని అని చెప్పేసి చెప్పొచ్చు. అదేవిధంగా మనకి గుడ్ విల్ అంబాసిడర్ 20వ సంవత్సరంగా సచిన్ అండి. సో మనకి సచిన్ టెండూల్కర్ గారు ఉన్నారు. సో థమ్స్అప్కి మనకి షారుఖ్ ఖాన్ అండి, షారుఖ్ ఖాన్ గారు మనకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. సో ఇవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకసారి అండి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే బిట్ని ఇంకొకసారి రిపీట్ చేద్దామండి. సో మనకి ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్గా రిషబ్ పంత్ ఈయన క్రికెటర్ అండి, సో గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి బంధన్ బ్యాంకుకు సంబంధించి బంధన్ బ్యాంక్ బ్రాండ్ అంబాసిడర్గా సౌరవ్ గంగూలీ గారు, ఇతను క్రికెటరేనండి. సో ఆయన బీసీసీఐకి ప్రెసిడెంట్గా చేస్తున్నారు. సో ఆయన ప్లేస్లోకి మనకి రోజర్ బెన్నీ అనే వ్యక్తి రావడం జరిగింది. సో మీరు కరెంట్ అఫైర్స్లో చదివే ఉంటారు. సో అదేవిధంగా గరుడా ఏరోస్పేస్, ఒక ఏరోస్పేస్ విమానయాన సంస్థకి బ్రాండ్ అంబాసిడర్గా ఎంఎస్ ధోని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా యూనిసెఫ్ గుడ్ విల్ బ్రాండ్ అంబాసిడర్గా 20వ సంవత్సరం అండి సచిన్ టెండూల్కర్ గారు. అదేవిధంగా థమ్స్అప్కి వచ్చేసరికి మనకి షారుఖ్ ఖాన్ గారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇది వచ్చేసరికి మనకి రీసెంట్గా ఇక కన్ఫర్మ్ టికెట్ దగ్గుబాటి రాణా గారు అండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో ఇటు చూసినట్టయితే మనకి ఇస్రో మైక్రోసాఫ్ట్ ఒప్పందము అని చెప్పి చెప్తున్నారండి. మనకి ఏదైతే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉంటుందో ఇస్రో వాళ్ళు, ఈ యొక్క ఇస్రో వాళ్ళు మైక్రోసాఫ్ట్తో టైఅప్ అయ్యారంట. సో ఎందుకు అయ్యారు అంటే ఏదైతే మనకి శాస్త్ర సాంకేతిక రంగాలలో కొన్ని స్టార్టప్స్ కొన్ని ఉంటాయండి. అంటే మనమే స్టార్టప్స్ అంటే చిన్న చిన్న కంపెనీస్, అంకుర సంస్థలు అంటాము. ఈ అంకుర సంస్థలకి బ్యాక్ బోన్గా టెక్నాలజీ సపోర్ట్గా ఉండాలంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు మేము ఇస్తాము అని చెప్పేసి ఇస్రో వాళ్ళతో టైప్ అయ్యారు. సో ఇది ప్రధానంగా వార్తల్లో రావడం జరిగింది. మన రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్రోతో ఈ క్రింద ఇచ్చిన ఆప్షన్స్తో ఏ కంపెనీతో టైప్ అయిందని అడుగుతాడండి. సో మనము మైక్రోసాఫ్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది వార్తల్లోకి ఎందుకు వచ్చింది అంటే ఏదైతే అంతరిక్ష రంగంలో సాంకేతిక అంకురాలను ప్రోత్సహించడం కోసము వాటి యొక్క ప్రగతిని పర్యవేక్షించేందుకు ఇస్రో అనేవాళ్ళు ఈ యొక్క ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్తో టైప్ అయ్యారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఈ స్టార్టప్తో ఏదైతే మైక్రోసాఫ్ట్ ఒప్పందం ద్వారా ఉపగ్రహాల డేటా కానివ్వండి, అప్లికేషన్లు కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఇలాంటి వాటికి మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, ఇలాంటి వాటి సాంకేతిక పరంగా ఇలాంటి కంపెనీస్కి స్టార్టప్స్కి మేము అందిస్తాము అని చెప్పేసి మనకి ఇస్రో వాళ్ళు మైక్రోసాఫ్ట్తో టైప్ అయ్యారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఓవరాల్గా ఇక్కడ మనం చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ ఇండియా అధ్యక్షుడు ఎవడని చెప్పేసి కూడా ఎగ్జామ్ పాయింట్ అవుట్ అడగడానికి ఉంటుంది. ఇన్ జనరల్గా మనకి మైక్రోసాఫ్ట్ అనగానే మనకి సత్యనాదెల్లా గుర్తొస్తారండి. సో ఓవరాల్గా మన ఇండియా అధ్యక్షుడు అయితే మాత్రం అనంత మహేశ్వరి అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. సో మనకి అనంత్ మహేశ్వరి అనే వ్యక్తి మనకి మైక్రోసాఫ్ట్ ఇండియా అధ్యక్షుడు అండి. మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా మనం చూసినట్లయితే మనకి మైక్రోసాఫ్ట్ అనగానే 2022 జనవరిలో లాస్ట్ ఇయర్ జనవరిలో టెక్ కంపెనీస్లోని అతిపెద్ద టేక్ ఓవర్ ఒకటి జరిగిందండి. సో మనకి దీనికి సంబంధించి గేమింగ్ యాప్ ఏదైతే ఉంటుందో బ్లిజ్జార్డ్ కంపెనీ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంటుంది, దీన్ని మైక్రోసాఫ్ట్ వాళ్ళు బై చేయడం జరిగిందండి. సో ఎంతకు బై చేశారు అంటే $68.7 బిలియన్ బై చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. $68.7 బిలియన్ ఈ బ్లిజ్జార్డ్ అనే ఒక గేమింగ్ కంపెనీ అండి, దీన్ని మైక్రోసాఫ్ట్ వాళ్ళు బై చేయడం జరిగింది. అంటే 2022లో హయ్యెస్ట్ టెక్ కంపెనీ టేక్ ఓవర్ ఏదైనా ఉందంటే ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళదే, వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపు మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో అదేవిధంగా మనకి రీసెంట్గా ట్విట్టర్ని మనకి ఎలాన్ మాస్క్ 44 బిలియన్స్కి బై చేశాడని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా మనకి రిలయన్స్ వాళ్ళు మెట్రో మాల్స్ అని చెప్పేసి దాన్ని కూడా దగ్గర 2,800 కోట్లకి వాళ్ళు బై చేసినట్టు ఉన్నారండి దగ్గర. అవి కూడా మనం మన లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. అవి కూడా ఏమైనా ఉంటే ఖచ్చితంగా మనం చదువుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా మనకి ఈరోజు ఇస్రో అనేది మైక్రోసాఫ్ట్తో టైప్ అయ్యారు. సో మనకి ఇస్రో అంటే మనము ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటాం. హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మనకి బెంగళూరు కర్ణాటకలో ఉంటుంది. సో ప్రజెంట్ అనేది సోమనాథన్ ఏదైతే మనకి ఈ యొక్క హెడ్ ఎవరైతే ఉన్నారో మనకి ఇస్రో చైర్మన్గా ఎవరు ఉన్నారని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది. ఇస్రో యొక్క అధ్యక్షుడు ఎవడు అంటే మనము సోమనాథ్ అని చెప్పేసి చెప్పాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇస్రో ఫౌండర్ ఎవరు అంటే మన విక్రమ్ సారాభాయ్ గారని. ఈ యొక్క ఇస్రో యొక్క ఫౌండరు, ఇస్రో యొక్క ప్రెసిడెంట్ హెడ్ ఎవరు అంటే మన విక్రమ్
సారాభాయ్ గారిని గుర్తుంచుకోవాలండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్టయితే మనకు 90 సెకండ్లోని భూసార పరీక్ష అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగింది. అసలు ఏంటి అంటే ఈసారి కొత్త పరికరాన్ని అభివృద్ధి చేసిన ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్ అన్నారండి. సో మనం ఖచ్చితంగా ఐఐటీస్ గురించి మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకోవడం జరిగిందండి. సో మనం ప్రతి వీడియోలో కూడా మనకి ఖచ్చితంగా గన్ షాట్గా ఎగ్జామ్లో వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేస్తున్నామండి. ఇక్కడ వచ్చేసరికి ఖచ్చితంగా మనం ఐఐటీస్ గురించి ఖచ్చితంగా చదువుకోవాలి. మనం లాస్ట్ టైం ఐఐటి రూర్కీ గురించి డిస్కస్ చేసాం, ఐఐటి మెడ్రాస్ గురించి డిస్కస్ చేస్తాం. ఈరోజు ఐఐటి మనకి కాన్పూర్ వచ్చింది. ఐఐటి కాన్పూర్ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. సో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే దీనికి సంబంధించి ఏదో భూ పరిరక్షణ అని చెప్పేసి మనము అంటే నేలలో ఉన్న తేమ శాతం ఎంత, దాంట్లో ఎటువంటి మూలకాలు ఉన్నాయి, ఏమున్నాయి అని చెప్పేసి ఒక యాప్ని ఏదైతే ఒక యాప్ ఉంటుందో ఆ యాప్ని ఒక శాస్త్రవేత్త ఏదైతే మనకి ఐఐటి కాన్పూర్కి సంబంధించిన ప్రొఫెసర్ ఏదైతే ఉన్నారో ఆ ప్రొఫెసర్ అని అతను కనుగొన్నారట. సో అందువల్ల ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగింది. మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి దీని గురించి డిస్కస్ చేయాల్సింది. చూస్తే మనం ఇక్కడ 90 సెకండ్లకే భూసార పరీక్ష ఫలితాలను వెల్లడించగల ఒక సరళమైన పరికరాన్ని ఐఐటి కాన్పూర్ కెమికల్ ఇంజనీరింగ్ ఆఫీసర్ అయితే మనకి ప్రొఫెసర్ జయంత్ సింగ్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రొఫెసర్ జయంత్ సింగ్, ఆ ప్రొఫెసర్ పేరు జయంత్ సింగ్ అని చెప్పి చెప్తాము. సో ఈ సింగ్ అభివృద్ధి చేశారు అని చెప్పి చెప్తున్నారండి. సో దీనికి మళ్ళీ భూ పరీక్ష అనే ఒక పేరు పెట్టారంటండి, భూ పరీక్షక్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగిందట. సో ఇతను ఏం చేశాడంటే దగ్గర ఈ యొక్క భూ పరీక్ష విలువ అనేది 80,000 రూపాయల దాకా ఉంటుందంటండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే దీని యొక్క కాస్ట్ అనేది ఈ యాప్ ఏదైతే భూ పరీక్ష పరికరము, సో దీన్ని యాప్ యొక్క విలువ 80,000 దాకా ఉంటుందని చెప్పి చెప్తున్నారండి. దీన్ని మనము ఏదైతే గూగుల్ ప్లే స్టోర్లో నుంచి మొబైల్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్ ద్వారా సో ఈ పరికరానికి లింకప్ చేసి 90 సెకండ్స్లోనే భూసారం అందులో ఏముంది, నైట్రోజన్ ఎంత ఉంది, ఫాస్ఫరస్ ఎంత ఉంది, పొటాషియం ఎంత ఉంది, ఆర్గానిక్ శాతం ఎంత ఉంది, ఇవన్నీ మనం మొబైల్ యాప్లో డిస్ప్లే అవుతూ ఉంటాయట. సో ఈ యొక్క పరికరాన్ని కనిపెట్టింది ఎవరు అంటే మనకు ఐఐటి ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో జయంత్ సింగ్, ఆయన కనిపించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి జనరల్గా ఈయన పేరు గుర్తుంచుకోవాలి, ఈ యొక్క భూ పరీక్ష అని చెప్పేసి ఒక యాప్ గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా మనకి రీసెంట్గా మన ఐఐటి రూర్కీ అని చెప్తాం, స్వస్థ గర్భ్ అనే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కోసం ఆ యొక్క యాప్ని తీసుకొచ్చారు. అదేవిధంగా మనం చూసినట్లయితే మనకి ఐఐటి మెడ్రాస్ వచ్చేసరికి కదం అనే ఒక ఆర్టిఫిషియల్ లిగ్ని, అదేవిధంగా 5G సంబంధించి ఫస్ట్ కాల్ ట్రయల్స్ని అక్కడే చేశారండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అదేవిధంగా చూసినట్లయితే మనము ఇలాంటి ఐఐటీస్ గురించి మనం ఖచ్చితంగా బిట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే గెలిస్తే ఒక్కొక్కరికి 1 కోటి అని చెప్పేసి ఏదైతే మనకి ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ గారు ఉన్నారో ఆయన డిక్లేర్ చేయడం జరిగిందండి. సో ఓవరాల్గా మనం ఈ యొక్క ఆర్టికల్లో మనకి ఖచ్చితంగా ఒక 2 పాయింట్స్ ఉన్నాయండి. ఆ 2 పాయింట్స్ ఏంటి అంటే సో ఏదైతే మనకి భారత హాకీ జట్టు అంటే ప్రపంచ హాకీ ఈవెంట్ అనేది మన దగ్గర జరగబోతుంది. 13వ తారీఖు నుంచి దగ్గరగా 29వ తారీఖు వరకు మన ఒడిశాలో రాష్ట్రంలో జరగబోతూ ఉంది. సో దాంట్లో భాగంగా మన హాకీ జట్టు ఎవరైనా కప్పు గెలిస్తే ఒక్కొక్కరికి ₹1 కోటి ఇస్తామని చెప్పేసి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు డిక్లేర్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనం ఈరోజు ఏం చేస్తున్నామంటే ఏదైతే మనకి ఇక్కడ 2 పాయింట్లు అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్గా మనము ₹1 కోటి ఎంత ఇస్తారు అని చెప్పేసి ఎగ్జామ్లు అడగరండి. అంటే ఒక్కొక్కరు 1 కోటి ప్రకటించారా, 2 కోట్లు ప్రకటించారా, ఎంత ఇచ్చారని ఎగ్జామ్లు అడగరు. బట్ మనం ఇక్కడి నుంచి మనం ఏం తీసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూస్తే మనము ఇక్కడ మనం భారత్లోనే అతిపెద్దదైన బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఇంపార్టెంట్ స్టేడియంస్ ఇన్ ఇండియా టాపిక్ ఉంటుంది స్టార్టింగ్ పార్ట్లో. అంటే ఒక స్టేడియం పేరు ఇచ్చి ఆ స్టేడియం అనేది ఏ స్టేట్లో ఉందని అడుగుతాడు. ఇక్కడ మనకి బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం ఎక్కడ ఉందని రేపు ఎగ్జామ్లో అడగవచ్చు. సో అది ఒడిశాలో ఉందని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ నుంచి ఒక పాయింట్ మనం పికప్ చేసుకోవాలి. సో అదేవిధంగా మనకి దీంతోపాటు భువనేశ్వర్లోని కళింగా స్టేడియం, ఇదొక స్టేడియం అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదొక పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ నేపథ్యంలో ఒడిషా రే అనే ఒక పుస్తకాన్ని రీసెంట్గా ఇతను ఆవిష్కరించారు. 3 పాయింట్లు అండి. ఏదైతే మనకి ఒడిషా రే అనే పుస్తకాన్ని కూడా మనకి నవీన్ పట్నాయక్ గారు మనకి లాంచ్ చేయడం జరిగింది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఏదైతే మనకి ఈ నెల 13 నుంచి 29 వరకు ఒడిశాలోని 2 నగరాల్లో ప్రపంచ హాకీ కప్ జరగబోతుందండి. సో హాకీ ప్రపంచ కప్ జరగబోతుంది మన ఇండియాలో అనే పాయింట్ గుర్తుంచుకోవాలి. ఇది ఎక్కడ జరుగుతుందంటే మనకి బిర్సా ముండా ఇంటర్నేషనల్ స్టేడియం అండ్ కళింగా స్టేడియంలో జరగబోతుంది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలండి. సో అదేవిధంగా ఒడిషా రే అనే పుస్తకాన్ని ఎవరు లాంచ్ చేశారంటే ఏదైతే మనకి ఒడిషా సీఎం అంటారు నవీన్ పట్నాయక్ గారు, ఆయన లాంచ్ చేశారండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఒడిశాలో మనకి బారాబతి స్టేడియం అని ఒకటి ఉంటుందండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. బారాబతి స్టేడియం అని చెప్పేసి కటక్లో ఉంటుందండి. సో అది కూడా మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఎటు వచ్చింది కాబట్టి మనకి ఇండియాలోనే లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం అండి. సో మనకి లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం అయితే మాత్రం మనకి నరేంద్ర మోడీ అండి. సో మనకి నరేంద్ర
నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది వచ్చేసరికి మనకి గుజరాత్లోనే మోథేరా అనే ప్లేస్లో ఉంటుందండి. సో అంతకుముందు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పేసి పేరుంటే దానికి పేరు మార్చి మనకి నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. సో అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ లార్జెస్ట్ అయితే మాత్రము మనకి మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం అండి. సెకండ్ లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం ఇన్ ది వరల్డ్ అయితే మాత్రము మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం అని చెప్పి చెప్పాలి. సో వచ్చేసరికి జైపూర్ అండి. సో మనకి నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ జైపూర్ క్రికెట్ స్టేడియం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం, మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం అని చెప్పేసి ఆస్ట్రేలియాలో ఉంటుంది. థర్డ్ వచ్చేసరికి జైపూర్ క్రికెట్ స్టేడియం అని చెప్పేసి మనకి రాజస్థాన్లో ఉంటుంది. సో ఈ మూడు కూడా వరల్డ్లోనే ఫస్ట్ సెకండ్ థర్డ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా మనకి ఏదైతే మనకి యొక్క నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం ఉంటుందో దీనికి సంబంధించి దగ్గరగా 1,32,000 మంది కెపాసిటీ ఉంటుందండి. దీని యొక్క కెపాసిటీ గుర్తుంచుకోవాలి. ఇవి క్రికెట్ స్టేడియం అండి. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఇండియాలోనే లార్జెస్ట్ ఫుట్బాల్ స్టేడియం అండి. ఫుట్బాల్ స్టేడియం అయితే మాత్రం మనకి ఫుట్బాల్ స్టేడియం అయితే మాత్రము సాల్ట్ లేక్ స్టేడియం అండి. సో మనకి సాల్ట్ లేక్ స్టేడియం అని చెప్పేసి కోల్కతాలో ఉంటుంది, వెస్ట్ బెంగాల్లో. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బాగా గుర్తుంచుకోవాలండి. దీని కెపాసిటీ వచ్చేసరికి 1,20,000 మంది దీని కెపాసిటీగా ఉన్నారు అనే పాయింట్ను గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుందండి. సో అదేవిధంగా సెకండ్ హైయెస్ట్ వచ్చేసరికి మనకి బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇట్ ఈస్ లొకేటెడ్ ఒడిషా. సో మనం ఒడిషాలో మొత్తము 3 క్రికెట్ స్టేడియం గుర్తుంచుకున్నామండి. ఒకటి వచ్చేసరికి బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం ఒకటి ఉంటుంది. సో అదేవిధంగా మనకి కళింగా స్టేడియం అని ఒకటి ఉంటుంది. అదేవిధంగా మనకి బారాబతి క్రికెట్ స్టేడియం అని ఒకటి ఉంటుందండి. సో అదేవిధంగా లార్జెస్ట్ స్టేడియం గుర్తుంచుకున్నాం. అదేవిధంగా ఫుట్బాల్ స్టేడియం, ఇండియాలో లార్జెస్ట్ ఫుట్బాల్ స్టేడియం అయితే మాత్రం మనము సాల్ట్ లేక్ స్టేడియం అని చెప్పేసి కోల్కతాలో ఉంటుంది అనే పాయింట్ గుర్తుంచుకోవాలి. సో మన ఆంధ్రప్రదేశ్ విషయం తీసుకున్నట్లయితే మనకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మాత్రం మనకి కడపకు సంబంధించి క్రికెట్ స్టేడియం ఒకటి ఉందండి. సో అది మనకి కడపలో ఉంటుంది. సో అదేవిధంగా మనకి వైఎస్ఆర్ స్టేడియం అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. ఇవి మనకి కడపలో ఒకటి ఉంటుంది అండ్ విశాఖపట్నంలో ఒకటి ఉంటుందండి. ఈ రెండు బాగా ఫేమస్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బీఎస్సీ సిఈఓగా సుందరరాజన్ అని చెప్పి చెప్తున్నాడు. సో గత నెలలోనే సెబీ ఆమోదం అని చెప్పి చెప్తున్నారు. సో మనకి సెబీ అనే ఒక టర్మ్ వచ్చింది. మనకి బీఎస్సీకి సిఈఓగా అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సుందరరామన్ అనే వ్యక్తి రావడం జరిగిందండి. మనకి సుందరరామన్ రామమూర్తి. సో ఇక్కడ మనకు బీఎస్సీ అని చెప్పి చెబుతామండి. సో మనం మనకి బీఎస్సీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి అంటాము. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి చెప్తాము. దీనికి హెడ్గా దీనికి ఏదైతే మనకి సిఈఓగా ఎవరైతే మనకి సుందర రామమూర్తి అనే వ్యక్తి రావడం జరిగిందండి. సో ఆ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. సో ఇంకా మనం చూసినట్లయితే ఎంపిక అయ్యారని చెప్పి సెబీ చెప్తా ఉంది. సో జూలైలో ఇతను ఆల్రెడీ మనకి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో ఇతను సభ్యుడిగా ఉన్నాడని చెప్పి చెప్తున్నారు. ఇంకోటి ఎన్ఎస్సి వచ్చిందండి. ఇక్కడికి ఎన్ఎస్సి ఈ ఎన్ఎస్సిలో సభ్యుడిగా ఉన్నారట. ఇక్కడి నుంచి బీఎస్సీకి సీఈఓగా రావడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు. సో మనకి ఈ యొక్క బీఎస్సీకి అంతకుముందు చేసిన ఆయన ఆశీష్ కుమార్ చౌహాన్ అని చెప్పి చెప్తున్నారండి. సో అతను పోవడం వల్ల ఇతను వచ్చాడు అని చెప్పి చెప్తున్నారు. సో ఈ యొక్క ప్రజెంట్ బీఎస్సీ చైర్మన్గా సుందరరాజన్ అనే వ్యక్తి వచ్చారు. ఈ యొక్క బీఎస్సీని మనం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటాము. సో ఈ యొక్క వీధి పేరు అండి, చాలా ఎగ్జామ్లు అడుగుతున్నారు. ఈ బీఎస్సీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఉన్న వీధి స్ట్రీట్ నేమ్ ఏంటి అంటే మనము దలాల్ స్ట్రీట్ అంటామండి. సో మనము దలాల్ స్ట్రీట్ అని చెప్పేసి అంటామండి. అంటే జనరల్గా మనం ఏదైనా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిల్డింగ్ పేరేంటి, నిర్వచన సదన్ అని చెప్పేసి అట్లా పేర్లు ఉంటాయండి. సో దీంట్లో మనకి బీఎస్సీ ఏదో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటుందో ఆ ఉన్న ప్రాంతం ఆ స్ట్రీట్ పేరు ఏంటంటే దలాల్ స్ట్రీట్ అంటామండి. అదేవిధంగా మనకి అసలు ఈ బీఎస్సీ అనేది 1875లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. సో హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మనకి ముంబైలో ఉంటుంది. సో మనకి ముంబైలో ఉంటుంది అనే పాయింట్ గుర్తుంచుకోవాలి. బీఎస్సీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దలాల్ స్ట్రీట్ ముంబైలో ఉంటుంది. సో అదేవిధంగా ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా అని చెప్పేసి కూడా చెప్పవచ్చు అండి. సో మనకి ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా అని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో దీనికి ఓల్డ్ నేమ్ ఒకటి ఉందండి, పాత పేరు ఒకటి ఉంది. ఈ బీఎస్సీకి పాత పేరు ఒకటి ఉంటుందండి. సో అది కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన అంశము. సో దీన్ని వచ్చేసరికి మనకి పాత పేరు వచ్చేసరికి నెగిటివ్ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్, స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ అని చెప్పేసి అంటామండి. మనకి నేటివ్ షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ అనేది దీని ఓల్డ్ నేమ్ అండి. తర్వాత మనకు బీఎస్సీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్గా పేరు మార్చడం జరిగింది. ఇండియాస్ ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ అని కూడా మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా వీటి యొక్క ఇండెక్సెస్ అని కొన్ని ఉంటాయండి. సో మనకి ఇండెక్స్ అని చెప్పేసి సూచీలు అంటే వీటిని బీఎస్సీ అని చెప్పేసి ఇలా చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనకి
సెన్సెక్స్ 50 అని చెప్పి చెప్తారండి. అదేవిధంగా సెన్సెక్స్ బిఎస్సి 100 అని చెప్పి చెప్తారండి. సో మనకి సెన్సెక్స్ 30 అని చెప్పేసి 50 అని చెప్పేసి ఉంటాయి. అంటే అండి సెన్సెక్స్ అనేది ఒక ఇండికేషన్ అండి, దాంట్లో మొత్తం 30 కంపెనీస్ ఉంటాయని చెప్పేసి. బిఎస్సి అంటే 100 కంపెనీస్ లిస్ట్ అవుతాయని చెప్పేసి దాని మీనింగ్ అనమాట. సో ఇది బిఎస్సికి సంబంధించి. సో అదేవిధంగా మనకి ఎన్ఎస్సి ఉంటుందండి. సో ఎన్ఎస్సి అని కూడా ఉంటుంది, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి ఉంటుందండి. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ ఎలక్ట్రానిక్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా. ఎలక్ట్రానిక్ అండి. సో అప్పటిదాకా మనకి ఫిజికల్ ఫార్మేట్లో మనం షేర్లు అమ్మడం కొనడం చేస్తూ ఉండేవాళ్ళం. సో ఇప్పటి నుంచి మనము డిజిటల్ ఫార్మేట్లో చేస్తున్నాం. సో మీకు కూడా తెలుసండి, మొబైల్ యాప్లో గ్రో యాప్ అని, ఆ యాప్ అని మనకి జనరల్గా బై చేసుకుంటాం డిజిటల్ ఫార్మేట్లో. అట్లానే మన నేషనల్ స్టాక్ ఫస్ట్ ఎలక్ట్రానిక్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఎన్ఎస్సి అని చెప్తామండి. సో ఇది 1992లో ఎస్టాబ్లిష్ అయిందండి. 92 హెడ్ క్వార్టర్ వచ్చేసరికి ముంబైలోనే ఉంటుంది. అదేవిధంగా ఎంసీఎక్స్ అని ఒకటి ఉంటుందండి, మల్టీ కామోడిటీ స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇది కూడా మనకి 2000 ఇది మల్టీ కామోడిటీ ఎక్స్చేంజ్ అనేసి 2003లో ఫామ్ చేశారండి. దీని హెడ్ క్వార్టర్ కూడా ముంబైలో ఉంటుంది. సో ఇవన్నీ ముంబైలోనే ఉంటాయి, 3 కూడా ముంబైలో ఉంటాయని పాయింట్ నువ్వు గుర్తుంచుకోవాలి. సో ఎస్టాబ్లిష్డ్ 1875, సో 2003 అండ్ 1992 గుర్తుంచుకోవాలి. మల్టీ కామోడిటీ స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి అంటామండి. సో ఇట్ ఈస్ అ ఫస్ట్ ఎలక్ట్రానిక్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇండియా. ఎన్ఎస్సి ఇండికేటర్స్ కూడా ఉంటాయండి. నిఫ్టీ 50 అని ఉంటాయి, మనకి నిఫ్టీ 50 అని చెప్పేసి ఉంటుంది, దాని యొక్క ఇండికేషన్ అది కూడా గుర్తుంచుకోవాలి. అంటే మొత్తం 50 కంపెనీలు దాంట్లో లిస్ట్ అవుతాయి అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. అదేవిధంగా నిఫ్టీ నెక్స్ట్ 50 అని చెప్పేసి ఉంటుందండి. అదేవిధంగా నిఫ్టీ నెక్స్ట్ 50 అని చెప్పేసి ఉంటాయి. సో ఇవి 2 ఇండికేటర్స్, నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50. సో అదేవిధంగా సెన్సెక్స్ 30, బిఎస్సి 100. ఇవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో అదేవిధంగా మీరు ఖచ్చితంగా వేరే కంట్రీకి సంబంధించి నాస్డాక్, డౌజో ఇలాంటి స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటే ఏ కంట్రీకి సంబంధించింది అని బిట్స్ అడుగుతూ ఉంటారు. ఒక్కసారి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒక స్టాక్ ఎక్స్చేంజ్ మీకు తెలిసి ఉండాలి, కొన్ని కంట్రీస్ వేరే కంట్రీకి సంబంధించి. సో మన ఇండియాలో స్టాక్ ఎక్స్చేంజ్ రెగ్యులేట్ చేసేది ఎవరు అంటే సెబీ అండి, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. వాళ్ళు మన స్టాక్ ఎక్స్చేంజ్ రెగ్యులేట్ చేస్తూ ఉంటారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆమె చైర్మన్ పూరి మాధవి బాచ్ అని ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్గా ఉన్నారు. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే మనము జలభద్రత దిశగా సీఎం అడుగులు అని చెప్పి ఓవరాల్గా చెప్పడం రావడం జరిగిందండి. సో మనం ఇక్కడ చూస్తే మనము కొంచెం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడగా మామూలుగా చూస్తే ఎవరో కనిపిస్తున్నారు పొలిటీషియన్, ఇది పాలిటిక్స్ ఏమో అనుకుంటామండి. జనరల్గా మనకేం కావాలో తీసుకుంటే దీంట్లో కనీసం 2 బిట్స్ ఉన్నాయండి, ఖచ్చితంగా మంచి బిట్స్ ఉన్నాయండి. అవేంటో చూద్దాము. సో ఇటు చూస్తే మనకి వాటర్ విజన్ 2047 అండి, నిన్న మనం డిస్కస్ చేసామండి. అంటే వాటర్ వీక్ నోయిడా ఉత్తరప్రదేశ్లో జరిగిందని, 7వ వాటర్ వీక్ ఉత్సవాలు అని చెప్పేసి నోయిడా ఉత్తరప్రదేశ్లో జరిగిందని చెప్పేసి నేను డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ నేషనల్ వాటర్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. 3rd వాటర్ అవార్డ్స్ 2018 నుంచి ఇస్తున్నారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో ఈరోజు వచ్చేసరికి వాటర్ విజన్ 2047 అని నిన్నటి వీడియో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఎవరైనా ఒకసారి ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వీడియో చూడండి. అంటే లింక్ అండి, మనం చెప్పే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ఒకటి లింక్ ఉంటుందండి. ఆ లింక్ చూసుకుంటే మనకి బాగా క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలో సాగు అవసరమైన ప్రతి ఎకరాకు నీళ్లు అందించడం ద్వారా జలభద్రత చేకూర్చవచ్చు. అసలు ఈ యొక్క వాటర్ విజన్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క రైతులకి, అంటే ప్రతి ఒక్క ఎకరానికి నీళ్లు అందించడం మెయిన్ ఉద్దేశం దీనికి సంబంధించి. అదేవిధంగా వాటర్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఏంటి అని చెప్పేసి దీనికి సంబంధించి యొక్క జాతీయ సదస్సు ఏదైతే మధ్యప్రదేశ్ భోపాల్లో ఉంటుందో అక్కడ జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. దాన్ని లాంచ్ చేసింది నరేంద్ర మోడీ గారు నిన్న అటెండ్ అయ్యడం జరిగిందండి దానికి సంబంధించి. సో మనకి కేంద్ర జలశక్తి మినిస్టర్ వచ్చేసి గజేంద్ర షెకావత్ గురించి మీకు తెలుసు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈయన సదస్సులో ఏమని మాట్లాడాడంటే చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైతే మనకి మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో జలయజ్ఞం కింద 54 ప్రాజెక్టులను ఒకేసారి చేపట్టారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపు ఎగ్జామ్లో జలయజ్ఞం ఈ యొక్క పథకాన్ని ఏ సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎస్టాబ్లిష్ చేశారని ఎగ్జామ్లో అడగొచ్చు. సో ఈ జలయజ్ఞంలో భాగంగా మొత్తం ఎన్ని ప్రాజెక్టులను శంకుస్థాపన చేశారు అని చెప్పేసి కూడా ఎగ్జామ్లో అడగొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనకి రాజశేఖర రెడ్డి 2004లో జలయజ్ఞం కింద 54 ప్రాజెక్టులను ఒకేసారి చేపట్టారు. అంటే 54 ప్రాజెక్టులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో జలయజ్ఞాన్ని స్టార్ట్ చేశారు 2004లో. మంచి బిట్ అండి. ఇది లాస్ట్ టైం వేరే ఎగ్జామ్లో అడిగి ఉన్నారు. సో అది వారు చూస్తే మనకి ఇప్పుడు దాకా చూస్తే ఈయనేం చెప్తున్నాడంటే ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా ఇప్పటి వరకు దగ్గరగా 1 కోటి ఎకరాలకు 1.05 కోటి ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాము అని చెప్పి చెప్తున్నారండి. సో ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ప్రస్తుతం 5.65 మీటర్ల భూగర్భ జలాలు లభ్యమవుతున్నాయి. అంటే మనకి లోపలికి 5.65 మీటర్ల లోపలనే మనకి భూగర్భ జలాలు
ఏదైతే మనకి కింద గ్రౌండ్ వాటర్ ఉందో అది అవైలబిలిటీలో ఉంటుంది అని చెప్పి చెప్తున్నారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనకి భూగర్భ జలాలు ఎంత లభ్యమవుతున్నాయి అనే పాయింట్ కథ కంపేర్ చేస్తే మనకి రాష్ట్రంలో వెరీ వెరీ ఇంపార్టెంట్, రాష్ట్రంలో భూగర్భ జలాలపై ఆధారపడిన సుమారు 19 లక్షల బోర్లు బావుల కింద 40 లక్షల ఎకరాల రైతులు పంటలు సాగు చేస్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనకి రాష్ట్రంలో భూగర్భ జలాలపై ఆధారపడిన మొత్తం 19 లక్షల బోరు బావుల కింద 40 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు అనే పాయింట్ గుర్తుంచుకోవాలి. అంటే బోరు బావుల మీద ఆధారపడిన రైతులు ఎంతమంది అంటే దగ్గరగా 19 లక్షల మంది ఉన్నారట. భూగర్భ జలాల మీద ఆధారపడి పంటలు సాగు చేస్తున్న వారు బాగా గుర్తుంచుకోవాలండి. సో అదేవిధంగా ఈ యొక్క సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థ అమలు చేస్తున్నాము అది ఇది అని చెప్పి చెప్తున్నారండి. సో మనం ఇక్కడ మొత్తము ఈడొక పాయింట్ జలయజ్ఞం ఒకటి తీసుకోవాలి. సో అదేవిధంగా ఏదైతే మనకు భూగర్భ జలాలపై మొత్తం ఎంత బోరు బావులు ఉన్నాయంటే 19 లక్షలు, దాని నుంచి 40 లక్షల ఎకరాలలో రైతులు ఉపయోగించుకుంటున్నారు. ఈ 2 పాయింట్లు గుర్తుంచుకోవాలండి. అదేవిధంగా వాటర్ విజన్ ఎక్కడ 2047. సో దీనికి సంబంధించిన రిలేటెడ్ స్లైడ్ నెక్స్ట్ స్లైడ్ అండి, మోడీ గారికి సంబంధించింది. అంటే ఇది వచ్చేసి మనకు స్టేట్ గవర్నమెంట్ స్టాండ్, మన స్టాండ్ ఏంటి చెప్పారు. సో అదేవిధంగా అక్కడికి వెళ్ళి మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులకి ప్రతి ఒక్క వ్యక్తికి అది చేస్తుంది ఇది చేస్తుందని చెప్పేసి ఈయన ప్రభుత్వ చేసే ఇనిషియేటివ్ చర్యలన్నీ అక్కడ డిస్కస్ చేశారండి. ఎక్కడికి వచ్చామండి ఇప్పుడు జనభాగ్యస్వామ్యంతోనే జలరక్షణ అంటే కేవలం ప్రభుత్వ చర్యలే సరిపోవని చెప్పేసి మోడీ గారు చెప్తా ఉన్నారు. భోపాల్లో రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు తొలి జాతీయ సదస్సు అని చెప్పేసి ఓవరాల్గా చెప్తా ఉన్నారండి. సో ఈయనేం చెప్తున్నాడు అంటే వాటర్ విజన్ 2047 అనేది మన రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం జలం అనేది రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది అని చెప్పి చెప్తున్నారండి. అంటే మనకి వాటర్ అనేది ఏ లిస్టు, సెంట్రల్ లిస్టా, స్టేట్ లిస్టా, కంకరెంట్ లిస్టా? ఇట్ ఈజ్ ఏ స్టేట్ లిస్ట్. ఇక్కడ నీకు పాయింట్ అవుట్ కవర్ అయింది అంటే కరెంట్ పాలిటీ కూడా కవర్ అయిందండి మీకు. అంటే జలం రాజ్యాంగంలో వాటర్ అనేది స్టేట్ లిస్ట్లో ఉంది అని చెప్పి చెప్తున్నారండి. అదొక పాయింట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే ప్రైమ్ మినిస్టర్ అగ్రికల్చర్ ఇరిగేషన్ కింద అండి. సో మనకి ఈ స్కీమ్ కింద 70 లక్షల హెక్టార్లు పైగా భూమిని సూక్ష్మ సేద్యం పరిధిలోనికి తీసుకొచ్చామని ప్రధాని చెప్పారు. ఇది ఒక 2వ పాయింట్ అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రైమ్ మినిస్టర్ అగ్రికల్చర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ రిపీట్ వన్స్ మోర్, మనకి ప్రైమ్ మినిస్టర్ అగ్రికల్చర్ ఇరిగేషన్ స్కీమ్, ఈ స్కీమ్ కింద దగ్గరగా 70 లక్షల హెక్టార్లు పైగా భూమిని సూక్ష్మ సేద్యం అంటారండి. అంటే డ్రిప్ ఇరిగేషన్ అని, స్ప్రింక్లర్ అంటామండి. అంటే మనకి కాలువల ద్వారా అయితే వాటర్ బాగా ఎక్కువగా వేస్ట్ అవుతాయండి. బట్ డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కానీ అండి, ఇట్లా ఈ యొక్క డ్రిప్ కానీ ఈ యొక్క స్ప్రింక్లర్ కానీ వీటి కింద రైతుల్ని 70 లక్షల హెక్టార్లు పైగా భూమిని సూక్ష్మ సేద్యం పరిధిలోకి తీసుకువచ్చామని చెప్పారండి. ఎప్పుడైనా వాటర్ని మనం ఎక్కువగా అంటే తక్కువ వాటర్తో ఎక్కువ పంట పండించాలంటే డ్రిప్ కానివ్వండి స్ప్రింక్లర్ కానీ బాగా ఉపయోగపడతాయి. దాని కింద మనకి 70 లక్షల హెక్టార్లు తీసుకొచ్చారు భూమిని అని చెప్తున్నారు ప్రైమ్ మినిస్టర్ అగ్రికల్చర్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పేసి. సో ఖచ్చితంగా ఈ 2 పాయింట్లు మనము ఈ యొక్క స్లైడ్స్ నుంచి మనం తీసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి ఏదైతే మనకి థర్డ్ జెండర్ మనకి కీలక శక్తిగా మహిళలు అన్నారండి. సో మనకి రాష్ట్రంలో రీసెంట్గా నిన్న ఏంటంటే మనకి ఏదైతే మనకి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉంటారో ఈ యొక్క రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా అండి. సో మనకి ముఖేష్ కుమార్ మీనా అని చెప్పేసి ఉన్నారండి. సో ఈయన వచ్చేసరికి రాష్ట్రంలో ఓటర్లు ఎంతమంది ఉండారని చెప్పేసి ఒక తుది జాబితాని నిన్న ఏదైతే మనకి మీడియాకి ఇవ్వడం జరిగిందండి. సో దీంట్లో భాగంగా చూస్తే మనము రాష్ట్రంలో ఓటర్లు మొత్తం ఓటర్లు దగ్గరగా మనకి ఇక్కడికి వచ్చేసరికి 3.99 కోట్ల మంది ఉన్నారండి. సో మనకి ఏదైతే మనకి 3.99 కోట్ల మంది ఉన్నారండి. ఈ కోట్ల మందిలో ఫిమేల్ అనేవాళ్ళు దగ్గరగా 2.02 కోట్ల మంది ఉన్నారండి. సో మెయిల్ వచ్చేసరికి 1.97 కోట్ల మంది ఉన్నారు. అంటే ఏం చెప్తున్నారంటే ఓవరాల్గా మెయిల్ కాడికి ఫిమేల్ ఓటింగ్ ఎక్కువగా ఉంది అని చెప్పి చెప్తున్నారండి. మెయిల్ ఓటింగ్ కాడికి ఫిమేల్ ఓటర్స్ ఎక్కువగా ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. అంటే దగ్గరగా 26 జిల్లాలలో దగ్గరగా అంటే మనకి మొత్తం 26 జిల్లాలు ఉన్నాయండి. సో 26 జిల్లాలలో 22 జిల్లాలు స్త్రీలే అధికంగా ఉన్నారు. మిగతా 4 జిల్లాల్లోనే స్త్రీల కంటే పురుషులు ఎక్కువగా ఉన్నారు అని చెప్పి చెప్తున్నారండి. ఆ పురుషులు ఎక్కువగా ఉన్న డిస్ట్రిక్ట్స్ కూడా మనము శ్రీకాకుళం అని చెప్పేసి శ్రీకాకుళం, సో అదేవిధంగా విశాఖపట్నం, ప్రకాశం డిస్ట్రిక్ట్ అండి. సో మనకి శ్రీ సత్యసాయి జిల్లా,
శ్రీ సత్యసాయి జిల్లా. సో ఈ 4 జిల్లాల్లోనే మనకి మేల్ ఎక్కువగా ఉన్నారు, మిగతా అన్ని చోట్ల మేల్ కడిగి ఫిమేల్ ఎక్కువగా ఉన్నారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో మెయిన్ ఈ ఫిగర్స్ గుర్తుంచుకోండి. టోటల్ ఓటర్స్, అదేవిధంగా మనకి మేల్ ఫిమేల్ ఎంతమంది, మనకి రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వచ్చేసరికి ఇతను ఉన్నారు. ఈ యొక్క డిస్ట్రిక్ట్స్ కూడా గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి అత్యధికంగా ట్రాన్స్జెండర్స్ కాకినాడలోనే ఉన్నారని చెప్పి చెప్తున్నారండి. మనకి ట్రాన్స్జెండర్స్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3924 మంది ఉన్నారండి. సో మనకి ఇక్కడ మీరు ఒకసారి స్లైడ్ చూసినట్లయితే ఈ స్లైడ్స్లో మీరు ఒకసారి పిక్ తీసుకోవచ్చు. మొత్తం దీనికి సంబంధించి థర్డ్ జెండర్ అనే వాళ్ళు దగ్గరగా 3924 మంది ఉన్నారనమాట. అంటే జనరల్గా మనకి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మనకి థర్డ్ జెండర్ అంటాం, వీళ్ళు ఎక్కువగా ఓటింగ్ కలిగి ఉంది ఎక్కడ అంటే కాకినాడ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి, కాకినాడ. సో అదేవిధంగా నెక్స్ట్ 2వ స్థానంలో కడప నియోజకవర్గం అని చెప్పి చెప్తాను, కడపలో ఎక్కువ మంది ఉన్నారు అనే పాయింట్ గుర్తుంచుకుంటే సరిపోతుందండి. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఓవరాల్గా ఇవి గుర్తుంచుకోండి. ఇన్ జనరల్గా ఈ ఫిగర్స్ గుర్తుంచుకుంటే సరిపోతుందండి. సో వస్తే 1 or 2 బిట్స్ రావచ్చు. మెయిన్ మనకి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా మనకి ముఖేష్ కుమార్ మీనా ఉన్నారు అనే పాయింట్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఇవండి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.